దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్లోని వెస్లీ చర్చ్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తలసానికి చర్చ్ బిషప్ ఆశీర్వచనాన్ని అందించారు. యేసుక్రీస్తు పుట్టినరోజును గొప్పగా జరుపుకునే పండుగే క్రిస్మస్ అని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ తలసాని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యావత్ దేశమే కాకుండా ప్రపంచం జరుపుకునేటువంటి గొప్ప పండుగ. ఈరోజు ప్రపంచంలో దేశంలో అనేకమైనటువంటి పండుగలు జరుగుతాయి, కానీ ఒక్క క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మదినం అనేది యావత్ ప్రపంచం జరుపుకునేటువంటి ఏకైక పండుగ అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. డిసెంబర్ మాసం వచ్చినట్లయితే జనరల్గా పండుగ అనేది ఉండే రోజు ఉంటుంది, కానీ దేశంలో ప్రపంచంలో డిసెంబర్ 1 నుంచి మరి యేసుక్రీస్తు పుట్టినరోజు వరకు కూడా మొత్తం ఆ దేశమంతా ప్రపంచమంతా కూడా హాలిడే మోడ్లో ఉండటమే కాకుండా మరి యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకోవడం అనేది సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా సమాజం పట్ల, ఇతరుల పట్ల ఒక స్నేహ భావంతో, ఒక ప్రేమ భావంతో, అందరూ బాగుండాలనేటువంటి ఒక మంచి హృదయంతో మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కీర్తనల ద్వారా కానివ్వండి, మనం ఇచ్చేటువంటి వాళ్ళ సందేశాల ద్వారా కానివ్వండి, ఈరోజు సమాజానికి కైగొట్టడమే కాకుండా ఒక మంచి భావాన్ని, ప్రేమని, పిల్లలకు చదువుని, మర్యాదని, గౌరవాన్ని పెంపొందించే విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం. అయితే ప్రతి సంవత్సరం మరి ఇక్కడ సెయింట్ మేరీస్ చర్చ్కు రావడం, పెద్దలు మరి జేమ్స్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఘనంగా జరిగేటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఈసారి బిషప్ గారు కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.